ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేటటువంటిది ఏంటి అంటే మామూలుగా మనం ఏదైనా దేవాలయానికి వెళ్తే గర్భాలయం చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ అరుణాచల క్షేత్రము ఆ కొండంతా గర్భాలయమే. అక్కడ అణువణువున కొలువై ఉండేటటువంటి వాడు పరమశివుడు. అక్కడ అచంచలమైనటువంటి గిరిగా ప్రాశస్త్యం చెందినటువంటి కొండ ఆ యొక్క అరుణాచల క్షేత్రము. ఇక్కడ ఇది ఎప్పుడు వెలిసిందో మనము వేళ్ల మీద ఆధారపడి కూడా చెప్పలేనటువంటి అతి పురాతనమైనటువంటి క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఇది కృతయుగంలో బంగారు కొండగా ఉండేదట. ఏది ఈ అరుణాచల క్షేత్రము. ఆ తర్వాత త్రేతాయుగానికి వచ్చేసరికి ఇదంతా ఆ కొండంతా కూడా మణిగా మారిపోయింది. ఆ తర్వాత ద్వాపర యుగానికి వచ్చేసరికి అదంతా కూడా వెండి కొండలా ఉండేటది. కలియుగానికి వచ్చేసరికి అదంతా కూడా కొండ ప్రదేశంగా మారిపోయింది. అంటే యుగాలు మారుతున్న కొద్దీ అక్కడ ఆ కొండ యొక్క ప్రాశస్త్యం కూడా మార్పు చెందుకుంటూ రూపాంతరం చెందుకుంటూ ఇప్పుడు గిరిగా మారినటువంటి క్షేత్రము ఆ యొక్క అరుణాచల క్షేత్రము.